ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ. కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిషన్ కు ఆమోదం. అభివృద్ధి, పాలనాపరమైన అంశాలపై చర్చ. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న ఏపీ వార్షిక బడ్జెట్. 6 ఆర్డినెన్స్లకి ఆమోదం తెలపనున్న సభ. రేపటి నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్. 2028కి కొత్త అసెంబ్లీ సిద్ధమవుతోంది. 300కి పైగా సీటింగ్ ఉంటుందన్న అయ్యన్న పాత్ర. ప్రాంతీయ సమానత్వానికి అత్యధిక ప్రాధాన్యం. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల పెట్టుబడులతో అభివృద్ధి. జూన్ 2027కి ముందే పోలవరం పూర్తవుతుందన్న గవర్నర్. అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన సభ్యులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు. మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు. జాగ్రత్తగా ఉండాలంటూ లేఖలో హెచ్చరికలు. కావాలనే లేఖలు రాశారంటూ దుర్గేష్ అనుమానం. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రారంభం. రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక ప్రకటన. మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం. చెదురుమదురు ఘటనలు తప్ప సమస్యలు లేవు. 100% వెబ్కాస్టింగ్ తో పోలింగ్. అభివృద్ధికి ఓటు కీలకమన్న ఎస్ఈసీ రాణి కుముదిని. కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్. శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి. పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులతో భేటీ. కాంగ్రెస్ ది అభివృద్ధి, బీఆర్ఎస్ ది అవినీతి. సింగరేణిని దోచుకున్నారన్న మంత్రి వివేక్. నిధుల్ని సిద్దిపేట, సిరిసిల్లకు తరలించారని ఆరోపణ. మంత్రి పొంగులేటిపై జగదీష్ రెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులకి స్వేచ్ఛ లేదు. ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో తేల్చాలన్న మాజీ మంత్రి. జీహెచ్ఎంసీ కాల పరిమితి ముగిసినా ఎన్నికలు లేవు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఏకపక్ష నిర్ణయాలు. 3 కార్పొరేషన్లు తాము వ్యతిరేకమన్న వివేకానంద. రైతులపై ముఖ్యమంత్రికి శ్రద్ధ లేదు. యూరియాపై సమాధానం చెప్పాలన్న బండి. ఎంఐఎం ని తరిమి కొట్టడమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఉద్రిక్తత. పోలీసులతో సిపిఐ నేతల వాగ్వాదం. కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణ. మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో కలకలం. ఓటర్లకి నకిలీ వెండి కాయిన్స్ పంపిణీ. బీజేపీ అభ్యర్థిపై తిరగబడ్డ స్థానికులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఉద్రిక్తత. పోలీసులు, బీజేపీ నాయకులకి మధ్య వాగ్వాదం. కాంగ్రెస్ నేతలకి సహకరిస్తున్నారని ఆరోపణ. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ప్రమాదం. ఓ ప్రైవేటు స్కూల్లో చెలరేగిన మంటలు. స్కూలుకి సెలవు కావడంతో తప్పిన ముప్పు. ప్రపంచ దేశాలు యుద్ధాల వైపు వెళుతున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని చైనా, రష్యా ప్రశ్నిస్తున్నాయి. భారత్ అస్థిరత వైపు వెళుతోందన్న రాహుల్ గాంధీ. ప్రధానిపై దాడికి ప్రయత్నం. ఆరోపణలు అవాస్తవం. హద్దులు మీరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆరోపణలకి సాక్ష్యం ఉందా అంటూ రేణుగా చౌదరి ప్రశ్న. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.